హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన ట్రస్ట్ వాలెట్ యాప్ అనేది ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఈ యొక్క ట్రస్ట్ వాలెట్ యాప్లో మనకి ఏ విధంగా అకౌంట్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని చాలామంది అడగడం జరుగుతుందండి. సో ఈ యొక్క వీడియోలో అయితే మనం న్యూ యూజర్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఇప్పటి వరకు ట్రస్ట్ వాలెట్ యాపే తెలియని వాళ్ళైతే ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, దీంట్లో ఏ విధంగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, అసలు ఈ యొక్క యాప్ మనకి దేనికి యూస్ అవుతుంది, ఇవన్నీ కూడా చదువుతాను గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్కి కానీ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ కానీ వీళ్ళ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. సో ముందుగా చూసినట్లయితేనండి, ట్రస్ట్ వాలెట్ అనేది ఒక క్రిప్టో వెబ్3 వ్యాలెట్ అండి. సో క్రిప్టోకి సంబంధించిన టోకెన్స్ కానీ కాయిన్స్ కానీ మనమైతే హోల్డ్ చేయడానికి ఒక వ్యాలెట్ లాగా అనమాట. సో మనకి ఇండియాలో ఏ విధంగా మనమైతే గూగుల్ పేలో, ఫోన్పేలో మన ఫండ్స్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ఉంటామో, సేమ్ అదేవిధంగా వరల్డ్ వైడ్గా గ్లోబల్ క్రిప్టో కరెన్సీ వైజ్గా చూసినట్లయితే ఈ యొక్క ట్రస్ట్ వాలెట్ అనే యాప్లో అయితే క్రిప్టో కాయిన్స్ కానీ టోకెన్స్ కానీ హోల్డ్ చేస్తూ ఉంటారండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనం చేసే చాలా మైనింగ్ ప్రాజెక్టులోనండి దీని యొక్క హెల్ప్ అయితే మనకైతే ఉంటుందండి. టోకెన్స్ సెండ్ రిసీవ్ కానీ, స్వాపింగ్ కానీ, అదేవిధంగా బయింగ్ అండ్ సెల్లింగ్ కానీ చాలా సందర్భాల్లో మనకైతే ట్రస్ట్ వాలెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా అవసరం కూడా. సో ఇప్పుడైతే మనం ఈ యొక్క ట్రస్ట్ వాలెట్ యాప్ అనేది ఏ విధంగా అకౌంట్ రెడీ చేసుకోవాలి, కొత్తగా న్యూ యూజర్స్ అయితే మీకైతే నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో దానికి మీరు ఏం చేయాలంటే, ముందుగా అయితే మీ యొక్క మొబైల్లో ఉన్న ప్లే స్టోర్ యాప్ అయితే ఓపెన్ చేయండి. మీ యొక్క మొబైల్లో ఉన్న ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అయితే పైన మీకు సెర్చ్ బార్ అయితే ఉంటుందన్నమాట. సో మీరేం చేస్తారంటే, అక్కడ సెర్చ్ ఐకాన్ దగ్గరికి వెళ్ళేసేసి TRUST ట్రస్ట్ WALLET ట్రస్ట్ వాలెట్ అని మీరే సెట్ చేయాలన్నమాట. ట్రస్ట్ వాలెట్ మీరు సెట్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఈ విధంగా యాప్ అయితే వస్తుందండి. యాప్ యొక్క నేమ్ ఈ విధంగా ఉంటుందండి, ట్రస్ట్ క్రిప్టో అండ్ బిట్కాయిన్ వాలెట్ ఉంటుందన్నమాట. ఈ యొక్క యాప్ తాలూకు లోగో కనిపిస్తుంది కదా, షీల్డ్ లాగైతే ఉంటుందండి, చూసుకోవచ్చు. యాప్ తాలూకు లోగో ఇదనమాట. సో మీరేం చేయాలంటే, కింద ఇన్స్టాల్ కనిపిస్తుంది కదా బ్లూ బాక్స్, ఆ యొక్క ఇన్స్టాల్ మీద ప్రెస్ చేయండి. అంటే మన యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాం అనమాట. సో మీరైతే వన్స్ ఇన్స్టాల్ మీద క్లిక్ చేసిన తర్వాత అయితే మీ యొక్క మొబైల్లో ఈ విధంగా మనకి 1%, 2% అనే విధంగా 100% అయితే మనకైతే ఇన్స్టాలింగ్ అయితే అవుతుందండి. యాప్ సైజ్ వచ్చేసి దరిదాపుగా మనకైతే 80 MB అండి, 80 MB వరకు సైజ్ అయితే ఉందన్నమాట. సో ఈ విధంగా మీరైతే మీ యొక్క మొబైల్లో యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అండి ఆటోమేటిక్గా మీకైతే ఈ విధంగా ఇన్స్టాల్ అయిపోతుంది. ఒక 1 or 2 మినిట్స్లో ఇన్స్టాల్ అవుతుంది అనమాట. ఆ తర్వాత అయితే మీకు కింద ఓపెన్ వస్తుంది అనమాట. మీకు ట్రస్ట్ వాలెట్లో కానీ యాప్లో కానీ ఆటోమేటిక్గా ట్రస్ట్ వాలెట్ యాప్ ఓపెన్ చేసుకోండి అంటూ మనకైతే ఈ విధంగా కనిపిస్తుందండి. మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు ఓపెన్ చేసుకోవాలన్నమాట. మీరు యాప్ని ఓపెన్ చేసుకున్న వెంటనే మీకైతే స్క్రీన్ మీద ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. మీరు ఎప్పుడైతే యాప్ ఓపెన్ చేసుకుంటారో ఈ విధంగా కనిపిస్తుందండి. అయితే ఇక్కడ 2 ఆప్షన్లు అయితే ఉంటాయండి. ఒకటి క్రియేట్ న్యూ వ్యాలెట్ కనిపిస్తుంది కదా పైన, దానికి ఏం చూసారు కదా, ఐ ఆల్రెడీ హ్యావ్ ఎన్ వ్యాలెట్ అని. సో పైన ఆప్షన్ ఎవరికంటేనండి, ఎవరైతే న్యూ యూజర్స్ ఉంటారో, కొత్తగా యూజ్ చేస్తున్నారో, కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళకనమాట అది. కింద ఆప్షన్ ఎవరికంటేనండి, ఆల్రెడీ అకౌంట్ మాకు ఉంది ట్రస్ట్ వ్యాలెట్లో, మా యొక్క ఫోన్ పోయింది, లేదు అనుకుంటే దాంట్లో డిలీట్ అయిపోయింది, సో నేనైతే ఈ యొక్క మొబైల్లో నా యొక్క పాత అకౌంట్ని రికవర్ చేసుకోవాలనుకుంటున్నాను అని మీనింగ్ వచ్చేలాగా ఉంటుందన్నమాట. ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్లోకి వెళ్తే పాత లాగిన్ డీటెయిల్స్ లాగిన్ అవ్వచ్చు. ఈ యొక్క 2 ఆప్షన్ అనేది. పైన ఆప్షన్ ఏంటంటే కొత్త యూజర్స్కి అవసరం అవుతుందన్నమాట. సో ఇప్పటి వరకు వాడిన వాళ్ళైతే ఏ విధంగా అకౌంట్ రెడీ చేసుకోవాలని చెబుతాను. సో ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు క్రియేట్ న్యూ వ్యాలెట్ కనిపిస్తుంది కదా బ్లూ బాక్స్, ఆ బ్లూ బాక్స్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత అండి ఆటోమేటిక్గా మీకైతే వస్తుందన్నమాట. మీ మొబైల్లో ఉన్న నెంబర్స్ ఓపెన్ అవుతాయి. అదేంటంటే, మీరు ఒక పాస్వర్డ్ పెట్టుకోవాలన్నమాట. కనిపిస్తుంది కదా క్రియేట్ పాస్వర్డ్ అని. ఇదేంటంటే, మన గూగుల్ పే, ఫోన్పే యూస్ చేసినప్పుడు, ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఏ విధంగా పిన్ అయితే ఉంటుందో, ఈ యొక్క ట్రస్ట్ వాలెట్కి కూడా 6 డిజిట్ పిన్ అయితే ఉంటుందన్నమాట. 6 డిజిట్స్ ఉంటాయి. సో మీరైతే మీకు నచ్చిన 6 అంకెల పిన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చండి. సో ఆ విధంగా మీరైతే ఒక 2 సార్లు ఇవ్వాలన్నమాట. ఒక 2 సార్లు అయితే ఇవ్వండి, ఆటోమేటిక్గా మీకైతే మీ యొక్క పిన్ కూడా రెడీ అయిపోతుంది. ఈ యొక్క పిన్ అనేది మీరు మర్చిపోకూడదండి. 6 అంకెలు అయితే ఉండాలి. మీకు బాగా గుర్తుండే పిన్ అయితే ఇవ్వండి. ఇదే మీకు పాస్వర్డ్ లాంటిది. ఇంక దాంతోపాటు మీ యొక్క యూపీఐ పిన్ లాంటిది అనమాట, సింపుల్గా చెప్పాలంటే. సో ఆ విధంగా మీరైతే మీకు నచ్చిన పిన్ కూడా ఇచ్చేసేయండి. క్రియేట్ పాస్వర్డ్ ఆప్షన్ దగ్గర మీకు పిన్ అడుగుతుంది ఈ విధంగా నెంబర్స్తో. అక్కడ మీకు నచ్చిన పిన్ అయితే 2 టైమ్స్ ఇవ్వాలి, ఒకసారి కాదు 2 సార్లు ఇవ్వాలన్నమాట. అప్పుడైతేనే మీకు అకౌంట్ అయితే రెడీ అవుతుందండి. సో చూసుకున్నారు కదా, ఈ విధంగా మీరైతే ఇచ్చేస్తూ ఉంటారనమాట 2 టైమ్స్ అయితే. ఆ తర్వాత కొన్ని మొబైల్స్కి అండి ఫింగర్ ప్రింట్ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట, థంబ్ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. అది కావాలనుకుంటే యూస్ చేయండి, లేదనుకుంటే అది ఇంటూ నొక్కేసి నో ప్రాబ్లం. ఇక్కడికైతే వస్తారు మీరు. ఇక్కడ ఏం చేయాలంటే, మీరు స్కిప్ ఐ విల్ డూ ఇట్ లేటర్ కనిపిస్తుంది కదా కింద, స్కిప్ ఐ విల్ డూ ఇట్ లేటర్ అని దాని మీద ప్రెస్ చేయండి.
ప్రెస్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా మీకైతే ఈ విధంగా వస్తుందనమాట. ఇదేంటంటే బ్రిలియంట్. యువర్ వాలెట్ ఈజ్ రెడీ. సో, చూసారు కదండీ! చాలా సింపుల్‌గా 1 మినిట్‌లోనే మీ యొక్క వెబ్3 వాలెట్‌ని ట్రస్ట్ వాలెట్ అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చనమాట. మీరైతే ఇక్కడికొస్తారండి చూసుకోవచ్చు కిందైతే యువర్ వాలెట్ ఈజ్ రెడీ అంటున్నారు. సో, ఇప్పుడేం చేయాలంటే మనం పైన స్కిప్ కనిపిస్తుంది కదా! పైనండి చూడండి స్కిప్ కనిపిస్తుంది కదా! ఆ స్కిప్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినప్పుడండి ఆటోమేటిక్‌గా మీకైతే యాప్ ఓపెన్ అయిపోతుంది. మీ అకౌంట్ ఇదే అనమాట. సో, మీకైతే ఏ విధంగా వాలెట్స్ అయితే ఉంటాయో ఆ వివరాలు మీకైతే కనిపిస్తూ ఉంటాయండి. ఇది ఆటోమేటిక్‌గా మీకు కనిపించే ఒక ఇమేజ్ అనమాట. యాప్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఈ విధంగానే కనిపిస్తూ ఉంటుందండి. చూసారు కదా! మీ యొక్క వాలెట్ రెడీ అయిపోయింది. పైన మార్క్ చేసి పెట్టాను చూడండి. మీ వాలెట్ అయితే చాలా చాలా సింపుల్‌గా రెడీ కూడా అయిపోతూ ఉంటుందండి. యాప్ ఓపెన్ చేస్తే మీరు హోమ్ పేజ్‌లో ఈ విధంగా మీకైతే కనిపిస్తుందనమాట. చూసారు కదా! చాలా చాలా సింపుల్‌గా మీరైతే వాలెట్ రెడీ చేసుకున్నారు. క్రియేషన్ చేసుకున్నారు. కాకపోతేనండి ఈ యొక్క వాలెట్ అనేది లైఫ్ లాంగ్ మనం సేఫ్ అండ్ సెక్యూర్‌గా ఉంచుకోవాలంటే మనమైతే దీన్ని బ్యాకప్ చేసుకోవాలి. ఇప్పుడు అది ఎలాగో చెబుతాను. ఓకే. చాలా సింపుల్‌గా మీరైతే వాలెట్ రెడీ చేసుకున్నారు. ఇక్కడికొచ్చిన తర్వాత అండి పైన కనిపిస్తుంది కదా! మెయిన్ వాలెట్ 1 అని. సో, మీరేం చేయాలంటే ఆ యొక్క మెయిన్ వాలెట్ 1 మీద ప్రెస్ చేయండి. హోమ్ పేజ్‌లోకొచ్చిన తర్వాత పైన కనిపిస్తున్న మెయిన్ వాలెట్ 1 మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత అయితే మీకు ఈ విధంగా వస్తుంది. మీ యొక్క మొబైల్‌లో ఉన్న వాలెట్ తాలూకా డీటెయిల్స్ ఉంటాయన్నమాట. దాంట్లో చూసుకోవచ్చండి పైన మల్టీ కాయిన్ వాలెట్ అయితే ఉంటుంది. దాని కిందైతే మీ యొక్క వాలెట్ డీటెయిల్స్ ఉంటాయండి. దానికి కుడి వైపున నేను యారో మార్క్ పెట్టాను చూడండి. దానికైతే కుడివైపునైతే మీకు 3 డాట్స్ అయితే ఉంటాయండి. మీరేం చేయాలంటే ఆ 3 డాట్స్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత అయితే మీకు మళ్ళీ ఆప్షన్స్ అయితే ఈ విధంగా కనిపిస్తాయన్నమాట. గూగుల్ డ్రైవ్ అని, మాన్యువల్ అని ఉంటుంది. మీరేం చేయాలంటే ఇప్పుడు మాన్యువల్‌లోకి రండి. కింద కనిపిస్తున్న మాన్యువల్‌లోకి వచ్చేసి బ్యాకప్ నౌ అని కనిపిస్తుంది కదా! రెడ్ కలర్ బాక్స్‌లో ఆ బ్యాకప్ నౌ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకైతే ఆటోమేటిక్‌గా ఒక 2 పర్మిషన్‌లు అడుగుతారండి. యాప్ వాళ్ళైతే మీరైతే ఏం చేయాలంటే కనిపిస్తుంది కదా టిక్స్. ఆ టిక్స్ మీద ప్రెస్ చేయండి. ఆటోమేటిక్‌గా మీకైతే అవి బ్లూ కలర్‌లోకి మారాలి. బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్న టిక్స్ మీకు బ్లూలోకి మారాలన్నమాట. ఆ టిక్స్ కనిపిస్తున్నాయి కదా! ఆ టిక్స్ మీద జస్ట్ ప్రెస్ చేయండి. చూసారు కదండీ! ఈ విధంగా మీరే ప్రెస్ చేసిన వెంటనే బ్లూ కలర్‌లోకి మారిపోతుందన్నమాట. కిందైతే మీకు కంటిన్యూ అని వస్తుందన్నమాట. అర్థమైంది కదా! బ్లూ కలర్‌లో టిక్ ఉండాలి. కింద కంటిన్యూ అని కూడా మీకైతే బ్లూ కలర్‌లో కనిపించాలి. ఇప్పుడు కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత అండి మీకైతే మీ యొక్క 12 పదాల సీక్రెట్ ఫేస్ అయితే మీకైతే కనిపిస్తూ ఉంటుంది. పైన చూసుకోవచ్చు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 మీ యొక్క సీక్రెట్ ఫేస్ 12 పదాలు మీకైతే కనిపిస్తూ ఉంటాయండి. ఇది ఎవరి 12 పదాలు వాళ్ళకి సెపరేట్ అనమాట. ఇవి నాకు వేరు, మీకు వేరు, ఎవరి 12 పదాలు వాళ్ళకైతే ఉంటాయండి. సో, మీకు అర్థమైంది కదా! సో, ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరేం చేయాలంటే ఈ 12 పదాలని ఒక బుక్‌లో జాగ్రత్తగా నోట్ చేసుకోండి. స్పెల్లింగ్ మిస్టేక్‌లు లేకుండా బుక్‌లో నోట్ చేసుకోండి. ఇంకా దాంతో పాటు వీటినైతే వాట్సాప్‌లో గానీ, ఏదైనా డ్రైవ్‌లో గానీ మీరైతే సెండ్ చేసుకోండి. ఎందుకంటే ఈ 12 పదాలు చాలా చాలా అవసరం. అది కూడా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా మీకైతే కావాలి. కానీ అర్థమైంది కదా! ఈ 12 పదాలు వెంటనే ఒక ఫోన్‌తో కెమెరాతో ఇమేజ్ తీయండి. లేదనుకుంటే అర్జెంట్‌గా బుక్‌లో రాసుకోండి మీ 12 పదాలు. రాసుకున్న వెంటనే కిందైతే మీకు కంటిన్యూ కనిపిస్తుంది కదా బ్లూ బాక్సు. ఆ కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినారండి మీకు ఈ విధంగా ఒక క్విజ్ అయితే ఉంటుందన్నమాట. మీ 12 పదాలు ఏవైతే ఉంటాయో వాటిలో మీకు క్విజ్ అయితే ఉంటుందన్నమాట. నాకేం అడుగుతున్నారంటే వీళ్ళు మీ యొక్క 12 పదాల్లో మీ యొక్క ఒకటో పదం ఏమిటి? నాలుగో పదం ఏమిటి? ఏడవ పదం ఏమిటి? పదవ పదం ఏమిటి అని అడుగుతున్నారన్నమాట. అంటే ఫస్ట్ వర్డ్ ఏమిటి? ఫోర్త్ వర్డ్ ఏమిటి? సెవెంత్ వర్డ్ ఏమిటి? అదేవిధంగా 10థ్ వర్డ్ ఏమిటి? ఈ విధంగా మనకైతే ఉంటుందండి ఆ వర్డ్స్ అనేది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కింద కన్ఫర్మ్ చేస్తే కుదరదండి. వెంటనే కుదరదనమాట. మనం ఏం చేయాలంటే మన యొక్క 12 పదాలని నేను చెప్పాను కదా! వాటిలో ఒకటో పదం నాదొచ్చేసి రిట్యువల్ అనమాట. చూసుకోండి రిట్యువల్ నేనైతే కన్ఫర్మ్ చేశాను. నాలుగో పదం అడుగుతున్నారు. నా యొక్క 12 పదాలు నాలుగో పదం వచ్చేసి స్టీల్ అనమాట. స్టీల్ మీద నేను మార్క్ చేసి పెట్టాను. నా యొక్క ఏడో పదం వచ్చేసి వెర్బ్ అనమాట. చూసుకోండి వెర్బ్ మీదైతే టిక్ ఇచ్చాను. ఆ తర్వాత పదో పదం వచ్చేసి నాది వీసా అనమాట. సో, వీసాకి కూడా మార్క్ చేశాను. ఇప్పుడైతేనే ఈ కన్ఫర్మ్ అని కనిపిస్తుంది కదా కింద బ్లూ బాక్స్ అనేది మీకు ఆన్ అవుతుంది. మీరు క్విజ్ అనేది ఫిల్ చేయాలి ఖచ్చితంగా. మీ 12 పదాలు దగ్గర పెట్టుకోండి. అందుకే ఖచ్చితంగా ఫిల్ చేయండి అని చెప్తున్నాను అనమాట. చూసారు కదా! నా 12 పదాల్లోంచి 4 పదాలు అడిగారు వీళ్ళు. మిమ్మల్ని ఒకటోది అడగొచ్చు, రెండోది అడగొచ్చు, తొమ్మిది అడగొచ్చు, ఎన్నదైనా అడగొచ్చు. 12 పదాలు జాగ్రత్తగా నోట్ చేసుకొని నేను చెబుతున్నాను అందుకే. అది లైఫ్‌లో మనకు చాలా బాగా హెల్ప్ అయితే అవుతుందనమాట. చూస్తారు కదా! నేనైతే ఇక్కడ క్విజ్‌లో పాల్గొన్నాను. ఆన్సర్స్ కూడా కరెక్ట్‌గా ఇచ్చానని అనుకుంటున్నాను. ఇచ్చిన తర్వాత కింద కన్ఫర్మ్ కనిపిస్తుంది కదా! ఆ కన్ఫర్మ్ మీద ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన వెంటనే నాకైతే అకౌంట్ అనేది రెడీ అయిపోతుందనమాట. నా 12 పదాల సీక్రెట్ ఫేజ్ అనేది బ్యాకప్ అయితే నాకు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ కూడా అయిపోయింది. మీరు ఈ విధంగా కింద కన్ఫర్మ్ మీద ప్రెస్ చేయండి సరిపోతుంది నో ప్రాబ్లమ్. ఈ విధంగా మీరు మళ్ళీ హోమ్ పేజ్‌లోకైతే వస్తారనమాట. సో, ఈ విధంగా అండి చాలా సింపుల్‌గా అకౌంట్ రెడీ చేసుకోవచ్చు ట్రస్ట్ వాలెట్‌లో. ఇంకా దాంతో పాటు దీనికి సంబంధించి బ్యాకప్ ప్రాసెస్ కూడా మీకు లైవ్‌లో చేసి చూపించాను.
క్విజ్ అయితే ఉంటుంది మీ 12 పదాలతో. ఆ క్విజ్‌ని కూడా ఖచ్చితంగా మీరైతే ఫాలో అవ్వండి. ఆటోమేటిక్‌గా మీకైతే చాలా బాగా హెల్ప్ అయితే అవుతుందండి. ఆటోమేటిక్‌గా మీకైతే బ్యాకప్ అవుతుందనమాట. ఇప్పటి నుంచి మీ అకౌంట్‌కు పూర్తి సెక్యూరిటీ ఉంది. ఆ 12 పదాలు మీ దగ్గర ఉంటాయి కదా! మీ ఫోన్ పోయినా సరే, ఫోన్‌లో ఇష్యూ వచ్చి ఆన్ అవ్వకపోయినా సరే, మీరు సెకండ్ మొబైల్‌లో గానీ, వేరే మొబైల్‌లో గానీ ఆ 12 పదాల ద్వారా మీ యొక్క అకౌంట్ అయితే మీరు చాలా సంతోషంగా లాగిన్ కూడా చేసుకోవచ్చు. ఎందుకు అంటే ఒకసారి వెబ్3 వాలెట్‌లో మన ఫండ్స్ మేనేజ్ చేస్తూ ఉంటాం కదా! కాయిన్స్ గానీ, డాలర్స్ గానీ, బీఎన్‌బీ గానీ ఆ 12 పదాలు లేకపోతే మీరు లైఫ్‌లో వాటిని రికవరీ చేసుకోలేరు. సో, అందుకే చెబుతున్నాను. ఆ 12 పదాలని బ్యాకప్ చేసుకునే ప్రాసెస్ కూడా మీకు చూపించారండి. క్విజ్ అనేది ఉంటుందన్నమాట. ఈ వీడియో చూసి ఒకటికి 2 సార్లు చూసి జాగ్రత్తగా అందరూ కూడా చేసుకోండండి. ఈ విధంగా మనమైతే బ్యాకప్ కూడా చేసుకోవచ్చు. సో, ఇక్కడి వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అయితేనండి మనం మెయిన్ టాపిక్ మొత్తం కవర్ చేసాము. దీంట్లో ఒక కీ పాయింట్ కూడా ఉందన్నమాట. అది కూడా నేను చెబుతాను. ఫర్ సపోజు మీ మొబైల్ అనేది ఆన్ అవ్వట్లేదు. లేదు అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్‌కి మీ మొబైల్ అనేది పోయింది. ఇప్పుడు ఆ 12 పదాలు మాత్రమే మీ దగ్గరైతే ఉన్నాయి. బుక్‌లో గానీ, ఫోన్‌లో గానీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్‌కి మీ వాలెట్‌లో ఒక రూ. 10,000 సంబంధించిన క్రిప్టో ఉంది. ఫోన్ పోయిందనమాట అనుకోని సందర్భం వల్ల. ఇప్పుడు ఆ 10,000 రికవరీ ఎలా చేసుకోవాలి? మా యొక్క కాయిన్స్ గానీ, మా ఫండ్స్ గానీ ఉండిపోయినాయి వాలెట్‌లో. నాకు చాలా ఇబ్బందిగా ఉందంటారండి. సో, ఇలాంటప్పుడే మనం కొంచెం తెలివి ఉపయోగిస్తే మన అకౌంట్ రికవరీ చేసుకోవచ్చనమాట. సో, చూసారు కదా! ఇప్పుడేం చేస్తారంటే ఆ 12 పదాలు మీ దగ్గర ఉంటాయి కదండీ! వాటితో ఒక పనైతే ఉంది మనకి. మీ పోయిన అకౌంట్ కూడా ఆ 12 పదాలు ఉంటే సరిపోతుంది మీ దగ్గర. మీ ఫోన్ పోయినా సరే దాన్ని మళ్ళీ మీరు తిరిగి వెనక్కి తెచ్చుకోవచ్చు. రికవరీ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు అదెలా చెబుతాను. మీరు కొత్తగా ఒక మొబైల్ తీసుకున్నారు. లేదనుకుంటే ఇంట్లో ఉన్న వేరే మొబైల్‌లో అయితే ట్రస్ట్ వాలెట్ యాప్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత నుంచి చూసుకోండి ఇక్కడ. ఇప్పుడు మనం క్రియేట్ న్యూ వాలెట్‌లోకి వెళ్ళక్కర్లా. ఆల్రెడీ ఉన్న అకౌంట్‌ని తిరిగి తెచ్చుకునే ప్రాసెస్ అండి ఇది. మనం కొత్తది క్రియేట్ చేయట్లేదు. ఇది ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. పాత వాలెట్‌ని తిరిగి తెచ్చుకుంటున్నాం అనమాట. యాప్ ఓపెన్ చేస్తారు. క్రియేట్ న్యూ వాలెట్ ఉంటుంది. దాని కింద ఐ ఆల్రెడీ హ్యావ్ అన్ వాలెట్ అయితే ఉంటుందన్నమాట. కింద వైట్ కలర్ బాక్సు. ఆ వైట్ కలర్ మీద బాక్స్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత అయితే మళ్ళీ మీరు ఏదైతే పిన్ వాడుతూ ఉంటారో పాత వాలెట్‌లో మీ యొక్క పాత అకౌంట్‌లో ఆ పాస్‌కోడ్‌ని 2 సార్లు టైప్ చేయాలి. ఒకసారి కాదు 2 సార్లు ఖచ్చితంగా టైప్ చేయాలండి. చేసిన తర్వాత అయితే మీకు ఈ విధంగా వస్తుందండి నోటిఫికేషన్ అయితే. మీకు పైన కనిపిస్తుంది కదా ఇంటూ అని, ఆ ఇంటూ మీద ప్రెస్ చేసేయండి. ఆ తర్వాత మీకు స్క్రీన్ మీద ఈ విధంగా 2 ఆప్షన్లు అయితే ఉంటాయి. సీక్రెట్ ఫేజ్ అని, ప్రైవేట్ కీ అని. మనకు కావాల్సిన సీక్రెట్ ఫేజ్ అండి. సీక్రెట్ ఫేజ్‌లోకి వెళ్ళండి. వెళ్లారు కదా! వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ మీకైతే ఒక 3 పర్మిషన్‌లు అడుగుతున్నారు. 1, 2, 3 పర్మిషన్‌లు కనిపిస్తున్నాయి కదా! వాటికి టిక్ ఇవ్వాల్సి ఉంటుంది. టిక్ ఇచ్చిన తర్వాత అయితే మనకి బ్లూ కలర్‌లో మెరుస్తాయండి. కింద కూడా మనకైతే ఆటోమేటిక్ కంటిన్యూ కనిపిస్తుంది కదా! ఆ కంటిన్యూ మీద ప్రెస్ చేయండి ఇంకా. ప్రెస్ చేసిన తర్వాత అయితే మీ యొక్క వాలెట్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుందని చూసారు కదా పైన మల్టీ కాయిన్ వాలెట్ అని మీ వాలెట్ అదే పైది. దానికి కుడివైపున అయితే ఒక యారో మార్క్ అయితే ఉంటుందన్నమాట. ఆ యారో మార్క్‌ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినప్పుడైతే ఆటోమేటిక్‌గా మీకు ఒక ఖాళీ బాక్స్ అయితే వస్తుందండి. సీక్రెట్ ఫేజ్ ఎంటర్ చేయండి అని. మీ 12 పదాల సీక్రెట్ ఫేజ్‌ని స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ఎగ్జాక్ట్‌గా టైప్ చేయాలి. నేను చేశాను చూడండి పైనైతే ప్రతి వర్డ్ కూడా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా చాలా నీట్‌గా క్లారిటీగా చేశానండి. సో, ఈ విధంగా చేయడం ద్వారా అయితే మీ యొక్క వాలెట్‌ని, మీ పోయిన వాలెట్‌ని అయితే మీరు రీస్టోర్ చేసుకోవచ్చనమాట. కానీ అది ఒక విషయం అండి. ఆ యొక్క 12 పదాల స్పెల్లింగ్ మిస్టేక్‌లో ఒక్క లెటర్ రాంగ్ ఉన్నా సరే మీ వాలెట్ అయితే రికవరీ కాదు. మీరు ఎగ్జాక్ట్‌గా అది అన్నీ కూడా స్మాల్ లెటర్సే. బిగ్ లెటర్స్ ఏమి ఉండవు ఇక్కడ. అన్నీ కూడా స్మాల్ లెటర్స్‌లో చాలా జాగ్రత్తగా టైప్ చేయండి. లేదనుకుంటే కాపీ చేసుకున్న పదాలు ఉంటాయి కదా! వాటిని పేస్ట్ చేయండి. టైప్ చేయొచ్చు. మీరు ఎలాగైనా చేయొచ్చు. ఆ యొక్క సెకండ్ బాక్స్ అనేది పర్ఫెక్ట్‌గా మీరు ఫిల్ చేయాలి. నేను చేశాను చూడండి ఇక్కడ. ఒక్క స్పెల్లింగ్ కూడా మిస్టేక్ లేకుండా, ఒక్క లెటర్ కూడా మిస్టేక్ లేకుండా అయితే నేను ఆ 12 పదాలను టైప్ చేశాను పైన. చేసిన తర్వాత ఇది కింద మళ్ళీ రీస్టోర్ వాలెట్ కనిపిస్తూ ఉంటుంది బ్లూ కలర్‌లో. ఆ యొక్క రీస్టోర్ వాలెట్ మీద ప్రెస్ చేయండి. చేశారు కదా! మళ్ళీ ఈ విధంగా వస్తుంది మీకు బ్రిలియంట్. యువర్ వాలెట్ ఈజ్ రెడీ. అంటే మీరు పర్ఫెక్ట్‌గా ప్రాసెస్ మొత్తం చేశారు కాబట్టి మీ వాలెట్ అనేది రెడీ అయిపోయింది మళ్ళీ అని చెబుతారు. పైనైతే మీరు స్కిప్ కనిపిస్తుంది కదా! ఆ స్కిప్ మీద ప్రెస్ చేయండి. చూసారు కదండీ! మీ మెయిన్ వాలెట్, పాత వాలెట్ అయితే మీరు చాలా చాలా సింపుల్‌గా మళ్ళీ అయితే హ్యాపీగా రికవరీ కూడా చేసుకున్నారు. ఈ యొక్క ప్రాసెస్‌ని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకైతే ఖచ్చితంగా వర్తిస్తూ ఉంటుందండి. సో, ఈ విధంగా మనమైతే అకౌంట్ సింపుల్‌గా రెడీ చేసుకోవచ్చు. బ్యాకప్ కూడా చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఒకవేళ మొబైల్ పోయినా సరే, లాగౌట్ అయిపోయినా సరే, ఆ 12 పదాల సీక్రెట్ ఫేజ్ ద్వారా చాలా సింపుల్‌గా మీరైతే మీ యొక్క పాత వాలెట్‌ని ఈ విధంగా వేరే మొబైల్‌లో గానీ, అదే మొబైల్‌లో గానీ కావాలనుకుంటే లాగిన్ కూడా మళ్ళీ చేసుకోవచ్చు. సో, ఇదండి చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మనం కొంచెం అజాగ్రత్తగా ఉంటే ఇబ్బంది పడతాం. అజాగ్రత్త ఉండకూడదనమాట. ఆ 12 పదాలని బుక్‌లో దయచేసి నోట్ చేసుకోండి. దాంట్లో మీకు ఎన్ని కాయిన్స్ అయినా సరే ఉన్నాయనుకోండి, వాలెట్‌లో ఎదుకోండి వృధా కదా!
మీ 12 మీరు లేకపోతే మీ యొక్క వాలెట్‌లోకి మనకి సెల్లింగ్ అప్పుడు గానీ, రిసీవింగ్ అప్పుడు గానీ కాయిన్స్ వస్తాయి. మన మైనింగ్ ప్రాజెక్ట్‌లో వచ్చేసి. అప్పుడు మీ దగ్గర వాలెట్ రెడీగా లేకపోతే వృధా కదా! వేస్ట్ కదా! సో, అందుకే చెబుతున్నాను. మీ యొక్క వాలెట్‌ని ఈరోజే ఎవరైతే క్రియేట్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా బ్యాకప్ వెంటనే చేసుకోండి. బ్యాకప్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఇక్కడైతే. అలా చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ బ్యాకప్ అయితే అవుతుందనమాట. సో, అప్పుడు మీరు లైఫ్ లాంగ్ అనేది ఒక ధైర్యంతో ఉండొచ్చు. మీ మొబైల్ పోయినా నో ప్రాబ్లమ్. వేరే మొబైల్‌లో హ్యాపీగా లాగిన్ అయితే చేసుకోవచ్చు. సో, ఈ విధంగా అయితే మనం ట్రస్ట్ వాలెట్‌లో ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అకౌంట్ అనేది, బ్యాకప్ ఏ విధంగా చేసుకోవాలి, పాత పోయిన వాలెట్‌ని రీస్టోర్ ఏ విధంగా చేసుకోవాలి అనే ఒక 3 టాపిక్‌లు అయితే మనం కవర్ చేయడం జరిగిందండి. సో, మీకు కూడా ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి, ఒక మంచి వీడియో అయితే మనకైతే ఈరోజు రావడం జరిగిందండి. చాలామంది అడిగారు, రిక్వెస్ట్ చేశారు. సో, మీకు కూడా నేను ఖచ్చితంగా అర్థమయ్యేలాగా చెప్పాను అనుకుంటున్నాను. కాబట్టి అందరూ కూడా చూసి దాన్ని ఫాలో అయిపోండి. మీరు ఒక వెబ్3 వాలెట్‌ని మెయింటైన్ చేయాలి. మైనింగ్ ప్రాజెక్ట్‌లు మైనింగ్ చేసే అందరికీ చెబుతున్నానండి. ఒక ట్రస్ట్ వాలెట్ గానీ, మెటామాస్క్ వాలెట్ గానీ ఏదో ఒక వాలెట్‌ని ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సింది అందరూ కూడా. రకరకాల అవసరాలైతే ఉంటాయి మన టైంని బట్టి. సో, ఇదండి విషయం అయితే మీకు అర్థమైంది అనుకున్నాను కాబట్టి, ఈ యొక్క వీడియో కొంచెం అర్థం కాకపోతే 1కి 2 సార్లు చూసి చేసుకోండి. మీకు చాలా బాగా హెల్ప్ అయితే అవుతుందండి. మీకు అర్థమైంది అనుకున్నాను అంతా కూడా. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్ షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.